అట్లా మొగాళ్ళు అయితే గోష్ఠులు వస్తుంటారు, అట్లా ఉంటారు. కనుక ఎందుకు చెప్తున్నారంటే ఎప్పుడైతే తినొద్దనే పంట తిన్నారో వారికి మహిమ వస్త్రం కోల్పోయినారు, దేవుని సన్నిధిని కోల్పోయినారు, దేవుని దగ్గరికి రాకుండా అయిపోయినారు. దేవుడు అంటే భయం పుట్టుకుంది. అందుకే దేవుడు ఏర్పరిచిన బౌండరీస్ దాటడం వలన మానవుని హృదయం ఏమొచ్చింది? పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించిన తర్వాత మహిమ వస్త్రాలు కోల్పోయినారు. తర్వాత వారికి భయం పుట్టుకుంది. అంతకుముందు భయమేలా. సింహం వచ్చిన దాని దగ్గర పోయి ఆడుకుంటాడు, పాము వచ్చిన దాని దగ్గర పోతాడు, మరి ఎలుగుబంటి వచ్చిన ఏదైనా 3వ అధ్యాయము ఎట్ల మధ్య కోటలో సంచరిస్తున్న ప్రియమైన ఎప్పుడైతే పోతున్నాడు వస్తూ ఉంటున్నారు. ఆదికాండం 35వ వచనం, ఆదికాండము 34వ అధ్యాయము ఐదో అధ్యాయం 4వ వచనం. లేకపోతే ఇక్కడ 35 నుండి చదివితే వారు వాళ్ళ మామగారి దగ్గర నుండి తర్వాత మళ్ళా వాళ్ళ స్వగృహానికి ప్రయాణమై కడుతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు 12 మంది వాళ్ళ కుమారులు, వాళ్ళ భార్యలు, 2 భార్యలు, మరి 2 మరి వాళ్ళని ఏమంటారంటే వాళ్ళకి ఏమంటారు, వాళ్ళని మిడ్ సర్వెంట్ లేకపోతే దాసీలు, వాళ్ళు అందరూ కలిసి చాలా మంది వస్తుంటున్నారు. దేవుడు ఏం చెప్తాడు? యాకోబుతో నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా తాను, తన పిల్లలు, తన భార్యలు, అందరూ దాసీలు అందరూ బయలుదేరి అక్కడ ఎక్కడైతే మరి రాత్రి దేవుడు ఆయన ప్రత్యక్షమై మరి తన మామ ఇంటికి వెళ్ళే సమయంలో ప్రత్యక్షమైన దేవుడు కూర్చొని వాళ్ళ దగ్గర తీసి 3వ వచనం తీసుకొచ్చింటే అంటే నేను వెళ్ళి దేవునికి అక్కడ బలి పెడతాను. ప్రేమ మరి వారి దగ్గర చూసాం. తర్వాత వారి వద్ద ఉన్న అన్య దేవతలను పారవేశారు. మరి
మార్చుకున్నారు, తర్వాత వస్త్రాలు మార్చుకున్నారు, తమ పోగులు మరి అన్ని తీసివేసి మస్తకి వృక్షం కింద దాచిపెట్టాడు. అప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమవుతున్నాడు. చూడండి, 6-7 వచనంలో చూసినట్లయితే, దాచిపెట్టను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూన్న పట్టణాల మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. ఎవరైతే తరుముతూ ఉంటున్నారో వారికి దేవుని భయం వచ్చింది. వీరు శుచిపరుచుకొని దేవుని ప్రజలుగా ఉన్నారు. తర్వాత యాకోబు తన మొత్తంలో జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చి తమ సహోదరుని ఎదుట పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమాయను. కనుక ప్రియమైన వాదారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రత్యక్షమయ్యే దేవుడు. ప్రత్యక్షత అంటే బైబుల్ చదివితే వస్తుంది ప్రత్యక్ష. అందుకొరకే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అని బైబిల్ గ్రంథంలో చాలా చాట్ల రాయబడింది. కనుక ప్రియమైన వాళ్ళ నేను దేవుడు ప్రత్యక్షమైనాడు. 7వ వచనంలో అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు ఆ దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటు ఏమన్నా దేవుడు ప్రత్యక్షంగా దేవుని యొక్క దేవతను పాయాల దేవుని అదే దేవుని కొద్ది మన ప్రార్థన విధానం మధ్యాహ్నం బాగా కనుక ఆ విధంగానే ఇక్కడ మన పితడైన మన అంశాలను వాళ్ళ నాయన సంపాదకున్నాడు. ఇక్కడ చూడండి, వాళ్ళ నాయన్ను చంపి నేను రాజు కావాలని పోతున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. అబ్షాలోము ఏం చేస్తున్నాడంటే వాళ్ళ నాయన సింహాసనం మీద ఉన్నాడు,
రాజు కావాలని ఆయన చంపేస్తే నేను రాజు అయిపోతా అనుకొని తన ముఠ ఏర్పరచుకున్నాడు. దావీదును తరుముతున్నాడు. తరుముతూ ఏ విధంగా మన తండ్రిని చంపేసి నేను రాజ్యం మీద అధికారి కావాలని పరిగెత్తుకుంటా పోతుంటున్నాడు. పరిగెత్తుకుంటూ ఎంతవరకు పరిగెత్తున్నాడు? అడవిలోకి వెళ్ళాడు. అడవిలోనికి వెళ్తే అడవిలో ఒక మస్తకి వృక్షం ఉంది. 18వ అధ్యాయం 10వ వచనం. ఒకడు దాన్ని చూసి వచ్చి 9వ వచనం చదవండి. అబ్షాలోము కంచరగాడి మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులను ఎదురాయను. ఆ కంచరగాడిది ఒకటి గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కుకొని అతడు ఎత్తడి ఆకారణకు తగ్గెత్తుకొని పరిగెత్తిపోతుండో గంటలు ఏం చేయాలి దానిలో కింద యోబాబు వేలాడుతున్నాడు. దావీదు యొక్క సంపద అన్నాడు కదా అంటే చదవండి ఆజ్ఞ ఇచ్చిన కదా అంటున్నాడు. చదువు. నేను అతన్ని చంపను. ఆయన ఏం చేస్తున్నాడు? మోసం చేసి నేను అతని ప్రాణంను ముప్పు తెచ్చుకొని నేనేలా నేను దావీదు రాజు తెలియకపోదునా అంటున్నా. దావీదు రాజు సన్నిధికి నీ వేళ నాకు విరోధి అని అయోబాబుతానన్నా. అయోబాబు ఏం చెప్తున్నాడు చూడండి. యోబాబు నువ్వు చేయి వరకు నేను కాసుకోనుందునా అని చెప్పి 3 బాణముల చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షం కింద వేలాడుతున్నా. ఇంకనూ ప్రాణముతో నన్ను అభిషేకం గుండెలకు గురిపెట్టి తన యొక్క ఆయుధములను మోయవాలని గుండెలకు గురిపెట్టి ఏం చేసినాడు? అభిషేకాలను కొట్టి చంపాడు. సాగుతాం కనుక ప్రేమైన వాళ్ళ ద్వారా చూస్తుంటున్నాం. తనకు తోయిన గోవిలో తానే పడుతున్నట్టు. కనుక తండ్రిని చంపాలనుకున్నాడు, తానే చంపాడు. దావీదు చాలా బాధపడినాడు. దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు ఏమో మరి కొండల్లో గుహల్లో దాచుకుంటూ కాళ్ళకు చెప్పులు లేకుండా పరిగెత్తుతున్నాడు. ఆయన నిలబడితే ఈయన మరి రాలేడు. కానీ తన కుమారుడు చూస్తే కుమారుడు చంపాలంటే చంపలేదు. అయితే తను తప్పించుకొని తిరుగుతున్నాడు దావీదు. కనుక ప్రియమైన వాడారా మస్తకి వృక్షం కిందకి వచ్చా కదా, ఆయన ఎంటికలో మస్తకి వృక్షం కింద తగులుకొని ఉంటున్నాయి. తరుముతున్న కంచరగాడి కింద ఎక్కి పరిగెత్తున్నాడు. పడతాడు. ఇది వృక్షం, ఇది 4వ వృక్షం కాదండి. 4వ వృక్షం రాజు ఈయన
చాలా అద్భుతాలు ఆశ్చర్యాలు ఉంటాయి. గొప్ప లోకొస్తాడు భయపడి ఏం చేయాలి మనం కూడా భయపడి ఏం చేయాలంటే ఈయన ప్రార్థన చేయకూడదు. అలా చేస్తే వర్షం వస్తుంది, దాటి అనుమానం పెట్టుకుంటున్నాడు. పోయి సంబంధమైన తన దశలో చెప్పి అరణ్యకి వృక్షం కింద వాడై చేస్తున్నాడు. నిరుత్సాహంతో కూడిన మరి జీవితము మరి ఏరియాకు వచ్చింటున్నారు. మన కూడా ఒక్కొక్కసారి మన పని అయిపోయింది అనుకుంటాం. ఇంకా చాలే ఏమందిరం, ఇంకా చాలే ఇంకా పట్టుకు ఇంకా ఏ దేవుడు మాకు తోడేంటి ఇదంతా జరుగుతుంది అని మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది. ఏలియా భక్తుడికే అంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న వ్యక్తి బదరీ వృక్షం కింద కూర్చొని ఇంకా చాలు నా ప్రాణం తీసుకొనేను అని ప్రార్థన చేస్తుంది. అయితే దేవుని యొక్క దూత వచ్చి ఆయన బలపరుస్తుంది. ఏలీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, లే అంటున్నావు. చూడండి చదవండి 5వ వచనం. అతడు బదరీ వృక్షం కింద పరుని నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్తున్నాడు. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల పుట్టి కనబడింది. అతడు భోజనం చేసి తిరిగి పడుకున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇది మన జీవితంలో అప్పుడప్పుడు జరిగే పరిస్థితి. దేవునికి ఇంకా ఏం చదువుతాంలే, ఏం పోతాంలే అని అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని బలపరిచేవాడు. దేవుడు మన ఆహారాన్ని మనకిచ్చి నీళ్ళనిచ్చి మనం తృప్తిపరిచి బలపరిచే వ్యక్తి. రెండోసారి వచ్చి దేవదూత మళ్ళీ వచ్చి బలపరుస్తుంది. చూడండి నీ శక్తించిన భోజనం చేసేటప్పుడు ఈ రాత్రి దగ్గరికి వచ్చి నువ్వేందుకు
ప్రభువులో మరి ప్రార్థిస్తుంది కనుకమైన వారా అంటే ప్రధాన వాక్యం ప్రార్థన అది ప్రార్థనకు వెళ్ళిపోవాలి శక్తి నువ్వు లేచి భోజనం చేసి మనకు శక్తి బలపడి అధ్యాయము 23వ లేకపోతే నీ తొలగించు కాదు నీ చిత్తమే చిందింది ఎవరిది ప్రార్థన చేసి దేవుని చూత ప్రేమ ఎంత భోజనం నీకు వస్తాయి అలసటంతో వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి దేవుని ప్రార్థన చేయి బలపడతాడు మన శక్తి మీద మనం ప్రతి తృప్తి పడతాడు లూకాసు వార్తలు రాయబడింది 1వ అధ్యాయంలో 57, 54 వచనంలో ఆకలి కలిగిన వారిని ఆహారంతో తృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపిస్తాడంటాడు. కనుక దేవుడు బలపరిచేవాడు, ఆహారం ఇచ్చేవాడు. చూడండి ఆ వచనము 1వ అధ్యాయము 53వ వచనము. ఆకలి కలిగిన వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపిస్తాడు. కనుక వట్టి చేతులతో పంపితే వాళ్ళకి ధనం ఉంది, మామూలు ఆహారం ఉంటుంది, తింటారు. కానీ దైవికమైన ఆహార శక్తి, జీవాహారం నేనే, జీవపానీయం నేనే. నా శరీరం తిని నన్ను మరి నా ప్రాణం మరి నా శరీరము నా రక్తాన్ని మీరు భుజించినప్పుడు మీరు జీవం గల వారైతారు, అంత్యదినాన్ని నేను లేపుతా. కనుక ప్రియమైన వాళ్ళారా, జీవాహారం నేనే, అమ్మ ఈ నీళ్ళు ఆయన జలమిచ్చేవాడు జీవనంలో మరి
శక్తి ఉంటావు, ప్రార్థన చేయి. చూసినాడు శక్తిలో చూడండి, మనల్ని చూస్తున్నాడు అర్థము. ఇప్పుడే నిన్ను చూసి తిని వ్యక్తిని చూస్తున్నాడు. చేస్తున్న వ్యక్తి ఆశ తన హృదయం. అయితే జనం చూడాడు చేసుకుంటున్నాడు. నేను నీవలసి వస్తుంది చేస్తున్నప్పుడు హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు దేవుని చూస్తారు. కనుక ప్రేమైన వాళ్ళను దేవుని చూడాలా, దేవునితో స్నేహం చేయాలా. దేవుని దగ్గర నువ్వు ఉండాలని ఆశపడినట్లయితే నీ హృదయం శుద్ధి చేసుకో. హృదయ శుద్ధి గల ధనులు, వారు దేవుని చూసేదరు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని చూడాలని ఆశ ఉన్నట్లయితే జక్కయ్యను చూసినాడు దేవుడు. తన హృదయంలో ఎంత ఆశ ఉందో. పొట్టివాడైనా మరి వేడి చెట్టు ఎక్కాడు. జనాలు ఎరుకోపట్నం గుండా జనాలు సమూహం అంతా పిక్కొడుచుకుంటూ వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గరికి రానే వచ్చి చెట్టు దగ్గరికి జక్కయ్య త్వరగా దిగినప్పుడు సంతోషంతో ఆయన చేసుకున్నాడు. తన హృదయం అంతా పాప భారం అంతా తొలగిపోయింది. ఏ విధంగా చీకటిలో ఉన్న రూమ్లోకి స్విచ్ చేస్తే వెలుగు వచ్చిందో ఆ విధంగా తన ఇంటిలోనికి ఒంటిలోనికి వెలుగు వచ్చింది. దేవుడు తన హృదయంలో ప్రవేశించినాడు. ప్రియమైన వాళ్ళారా,
నీకు ఇలాంటి ఆశ ఉందా? యేసు దేవుని హృదయం దేవునితో నీ యొక్క హృదయ శుద్ధి గల దేవుని చూసిగా మనుషుని హృదయం లేకుండా యాకోబు తన మామ దగ్గర నుండి పారిపోయి వెళ్ళి అప్పుడు తాను వెళ్ళి వచ్చే సమయం దగ్గర వృక్షంగా పెట్టాడు. ఆ విధంగా మా తిరువాటు జీవితం వాటిని విడిచిపెట్టి నాయన మేము ఉంటున్నాము. అనేక సార్లు నిరుత్సాహం వచ్చింది, కృంగుదల, నిరాశ, ఇంకా చాలు అనుకునే స్థితి. నేను కూడా రుచి చూశాను, నన్ను కనికరించినందుకు ఎంతో వందనాలు. దయగలిగిన మా ప్రభువా, లేచి భోజనం చేసి బలపడి యాత్ర శక్తికి మించిన ప్రయాణం మా ముందు నీకు తెలుసుకొని ఈ వాక్యాన్ని చదివి ప్రార్థన చేయనట్లు ఇంకా బలపరచు. దయగలిగిన ప్రభువా, యేసు ప్రభువా, మీరు గెచ్చదన తోటలో తండ్రి గిన్నె తొలగించము, ఆయనను నా చిత్తంగా నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థన చేసినప్పుడు పరలోకం ఉండే దేవతతో చుట్టూ బలపరిచింది యేసు ప్రభువును. ఆ విధంగా బలపరిచేవాడుగా ఉన్నందుకు ఎంతో ఉన్నాను. మరి ప్రభు ఆ విధంగా నాయన యేసు ప్రభు చూసే దేవుడని మరి సెలవిస్తున్నారు. మరి ప్రభు ఒకటో యోహాన్ రాసిన యోహాన్ పత్రిక మొదటి యోహానుల సువార్తలు రాసినట్లు ఆ విధంగా లూకా సువార్తలు మరి మేడి చెట్టు ఎక్కాడు నిన్ను చూడాలని ఆ విధమైన ఆశ మాలా కలిగించు. హృదయ శుద్ధి గల వర్ధనులు వారు దేవుని చూస్తారు. అనుదినం వ్యక్తిగతంగా కుటుంబంగా హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి సహాయం చేసి వచ్చిన గురులక్ష్మిని కుటుంబాన్ని దీవించు. అవినాష్ దేవారం వెళ్ళారు ప్రవాలుగా అన్య